దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పిల్లరా, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము మొదటి 3 వచనాలు గమనించిన మొదటి 6 వచనాలు మరొకసారి చదువుకుందాం. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి. ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును. ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును. మనము ఆయన సముఖమునందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము, కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఎఫ్రాయిము, నిన్ను నేనేమి చేతును? యూదా, నిన్ను నేనేమి చేతును? తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లును, ప్రాతకాలమున పడు మంచు ఆరిపోవునట్లును మీ భక్తి నిలవకపోవును. కాబట్టి నేను చేసిన తీర్పులు వెలుగు వలె ప్రకాశించున్నట్లు ప్రవక్తల చేత నేను వారిని కొట్టి బద్దలు చేసి ఉన్నాను. నా నోటి మాటల చేత వారిని వధించి ఉన్నాను. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులరా, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాడు. నేను బలిని కోరువాడను కాను, కనికరమునే కోరువాడను. దహన బలులు దేవుని సన్నిధానంలో అర్పించుట కంటే మీరు దేవుని గూర్చిన జ్ఞానమును కలిగి ఉండటమే నాకు ఇష్టమైనదని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఆది నుంచి, అనాది కాలము నుంచి దేవుడు తన ఆజ్ఞలను గైకొనమని తన ప్రవక్తల ద్వారా ఇశ్రాయేలు ప్రజలను, ఆ యూదా జనాంగాన్ని హెచ్చరిస్తూనే ఉన్నాడు. అయితే వారు ఆయనను అంగీకరించలేదు, ఆయన మాటలు అంగీకరించలేదు, ఆయన జ్ఞానమునకు వారు లోబడలేదు, ఆయన శిక్షణకు వారు విధేయత చూపలేదు. దేవుని ధర్మశాస్త్రాన్ని వారు విసర్జించారు. తమ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి దేవుని తీర్పునకు వారు గురి చేయబడ్డారు. అందుకే వారు చీల్చివేయబడ్డారు, గాయపరచబడ్డారు. వారు బందీలుగా అప్పగించబడ్డారు. శత్రువుల చేత హింసించబడ్డారు, శత్రువుల చేతికి అప్పగించబడ్డారు. కారణం ఏమిటి అంటే వారు దేవుని జ్ఞానమును విసర్జించారు. అయితే తిరిగి రండని దేవుడు వారిని ఎల్లప్పుడూ పిలుస్తూనే ఉన్నాడు. తన యొద్దకు వచ్చు వారిని ఎంత మాత్రము ఆయన త్రోసివేయువాడు కాదు. అందుకే వారంటున్నారు కదా, మనము యెహోవా యొద్దకు మరలుదాము రండి. ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును. ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును. మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. ప్రియులారా, దేవుని కోపము క్షణిక మాత్రం ఉండేటటువంటిది, ఆయన కృప జీవితకాలం మట్టుకు నిలబడుతుంది అని భక్తుడైనటువంటి దావీదు అంటాడు. ఆయన కోపము నిమిషమాత్రమే, కానీ ఆయన కృప జీవితాంతం మట్టుకు. హల్లెలూయా. కాబట్టి నా సహోదరుడా,
నా సహోదరి, నీవు నేను దేవుని జ్ఞానమును సంపాదించుకొనవలసినటువంటి వారమై ఉంటున్నాం. 30వ దావీదు కీర్తన 5వ వచనములో, ఫర్ హిజ్ యాంగర్ ఎండ్యూరెత్ బట్ ఏ మూమెంట్, ఇన్ హిజ్ ఫేవర్ ఇస్ లైఫ్. వీపింగ్ మే ఎండ్యూర్ ఫర్ ఎ నైట్, బట్ జాయ్ కమ్స్ ఇన్ ద మార్నింగ్. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచు. సాయంకాలమున ఏడుపు వచ్చి, రాత్రి ఉండి నన్ను ఉదయమున సంతోషము కలుగును. హల్లెలూయా. దేవుని ఎరిగినటువంటి బిడ్డలకు ఆయన కోపము ఒక నిమిషం మాత్రమే. మనము చేసినటువంటి దోషములను బట్టి, మరి మనము దేవుని సన్నిధిలో చేసే తిరుగుబాటును బట్టి, ఆయాసకరమైన క్రియలను బట్టి దేవుడు కోపగించుకోవచ్చు. కానీ అది క్షణమాత్రం ఉండేది, అది నిమిషం మాత్రమే. కానీ ఆయన దయ, ఆయన కృప ఆయుష్కాలం అంతా. హల్లెలూయా. ఫర్ హిజ్ ఫేవర్ ఈజ్ ఫర్ లైఫ్ టైం. ఆయన కోపము నిమిషం మాత్రమైతే ఆయన కృప జీవితకాలం అంతా ఉండేటటువంటిది. అది ఎరిగినటువంటి వారు ఈ ఇశ్రాయేలు ప్రజలు. అందుకే ఆయనే మనలను చీల్చివేశాడు, ఆయనే మనలను గాయపరిచాడు, ఆయనే మనలను తిరిగి నిలబెడతాడు అంటున్నారు. ఇదిగో ఆయనే మనలను బాగు చేయును, 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును. ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. వారికి తెలుసు, ఎన్నోసార్లు ఆ ఇశ్రాయేలు ప్రజలు, ఆ యూదా జనాంగం దేవుని సన్నిధిలో తిరుగుబాటు చేశారు. అయినా దేవుడు వారిని విడిచిపెట్టలేదు. దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఎంతగా తోడుగా ఉన్నాడంటే, ఇదిగో చెట్టునకు మంచు ఉన్నట్లు నేను వారుతుంటాను అంటున్నాడు. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచుదును. హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 4 నుంచి గమనిస్తే, వారు విశ్వాసఘాతకులు కాకుండానట్లు నేను వారిని గుణపరచుదును. వారి మీద ఉన్న నా కోపము చల్లారెను, మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. I will heal their backsliding. I will love them freely, for my anger is turned away from him. నా కోపము వెళ్ళిపోయింది, నా కోపము చల్లారిపోయింది. వారు విశ్వాసఘాతకులు, వారు కృతజ్ఞత లేనటువంటి ప్రజలు, వారు తిరుగుబాటు చేసేటటువంటి ప్రజలు, వారు విననొల్లటువంటి ప్రజలు, వారు హృదయ కాఠిన్యం కలిగినటువంటి వారు. అయినప్పటికీ దేవుడు తన కృపా సమృద్ధి చేత వారిని క్షమించి, ఇదిగో చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి వందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి పొందును, లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్టు వారు తమ వేళ్ళు తన్నుదురు. అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండును. అతని నీడయందు నివసించువారు మరలి వత్తురు, ధాన్యము వలె వారు తిరిగి మలుతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు, లెబానోను ద్రాక్ష రసము వాసన వలె వారు పరిమళింతురు. హల్లెలూయా. ఎప్పుడు వారు దేవుని యొద్దకు తిరిగి వచ్చి దేవుని జ్ఞానమును వారు సంపాదించుకున్నప్పుడు, హల్లెలూయా, దేవుని జ్ఞానమును వారు ఎప్పుడైతే తిరిగి సంపాదించుకోవాలని దేవుని యొద్దకు వారు తిరిగి వస్తారో, దేవుడు వారిని ఆశీర్వదిస్తానంటున్నాడు. ఎలాగో ఆశీర్వదిస్తాడంటే, ఒక చెట్టునకు మంచు ఏ విధంగా ఉంటుందో. మంచు ఎందుకు అవసరం అంటే పిల్లరా, ఇదిగో మరి మనము ఎడారి ప్రాంతాల్లో ఉంటున్నప్పుడు, కరువు ప్రాంతాల్లో ఉన్నప్పుడు, వర్షాలు లేని సమయాన ఉదయకాలమున వచ్చేటటువంటి ఆ మంచు ఆ యొక్క నీటి కొరతను చెట్టుకు తీరుస్తూ ఉంది. ఆ నీటి కొరత వలన మొక్క ఎదగటానికి, మొక్కలో ఉన్నటువంటి మరి
ఆకులు కొమ్మలు చిగురించడానికి కావలసినటువంటి మరి తేమ ఆ యొక్క మంచు ద్వారా అది పొందుకుంటూ ఉంది. అంతేకాదు మరి ఆ యొక్క మొక్క ఆక్సిజన్ తయారు చేయడానికి, తన ఆహారాన్ని తయారు చేసుకోవడానికి ఈ యొక్క మంచు ఉపయోగపడుతూ ఉంది. ఆ ఎడారిలో మరి వర్షాలు లేనటువంటి సమయాల్లో కురిసేటటువంటి మంచు ఏ విధంగా మరి ఆ యొక్క మొక్కలకు ఎదుగుదలకు తోడ్పడుతుందో ఆ విధంగా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు తానుంటానంటున్నాడు. అంతేకాదు, ఇదిగో తామర పుష్పము పెరిగినట్లు, తామర పుష్పము విస్తారంగా నీటిలోనే అది ఎల్లప్పుడూ పెరుగుతూ ఉంది. కాబట్టి ఆ తామర పుష్పము వలె మరి అభివృద్ధి పొందినట్లు దేవుడు వారికి తోడుంటానన్నాడు. లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు, లెబానోను పర్వతములు ఎంతో మరి సుందరమైనవి, ఎంతో లోయల అడుగు భాగములో నుంచి అవి మరి ఎత్తైన కొండలుగా లెబానోను పర్వతములు అక్కడ ఉంటూ ఉన్నాయి. వాటి వలె వారి మరి లోతైనటువంటి దేవుని సన్నిధిలో వారు వేరుపారులాగిన, వారు అభివృద్ధి చెందులాగిన, వేళ్ళు తన్నునట్లు వారు ఉంటారు. అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టుకు కలిగినంత సౌందర్యము. హల్లెలూయా. ఒలీవ చెట్టు సౌందర్యాన్ని మనం చూస్తే ప్రియులారా, మరి అది పచ్చగా ఉంటూ మరి దరిదాపు 1000 సంవత్సరాల మట్టుకు అది జీవించగలుగుతుంది. గుబురుగా పచ్చగా తన కొమ్మలు వేసి అది ఎంతో సౌందర్యంగా ఉంటూ ఉంది. అంతటి సౌందర్యాన్ని దేవుడు తన ప్రజలకు అనుగ్రహిస్తానంటున్నాడు. అతని నీడయందు నివసించువారు మరలి వస్తారు, ధాన్యము వలె వారు తిరిగి మొలతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు, లెబానోను ద్రాక్ష రసము వాసన వలె వారు పరిమళింతురు. హల్లెలూయా. ఈ ఆశీర్వాదాలన్నీ వారు ఎప్పుడు పొందుకుంటారు అంటే వారు దేవుని జ్ఞానమును తిరిగి సంపాదించుకున్నప్పుడు. హల్లెలూయా. మరి నా సహోదరుడా, నా సహోదరి, ఈరోజు నీవు ఎలాంటి స్థితిలో ఉన్నావు? మరి దేవుని యొద్దకు తిరిగి రావాల్సినటువంటి సమయము, దేవుని జ్ఞానము సంపాదించుకొనవలసినటువంటి సమయము. నీవు ఆయన వైపు తిరిగి ఆయన యొద్దకు వచ్చిన ఎడల ఆయన తన జ్ఞానమును మనకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన జ్ఞానాన్ని నీవు నేను పొందుకుంటే అభివృద్ధి చెందుతాం, విస్తరించబడతాం, ఆశీర్వదించబడతాం. మరి ఆయన జ్ఞానమును సంపాదించుకొనటానికి దేవుడిచ్చినటువంటి పిలుపుకు లోబడి ఆయన సన్నిధికి వద్దాం. అతి కృప, ఆయన పరిశుద్ధాత్మ నడిపింపు, సహాయం దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, చిమ్మగలిగినటువంటి మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, ఉదయకాలం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లనెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన మీ ప్రేమకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు ఇచ్చిన దేవా మీకే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అవును మా ప్రభువా, మేము మీ వైపుకు తిరిగి మీ జ్ఞానము సంపాదించుకొనటానికి మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాము. అయ్యా మీ జ్ఞానమును సంపాదించుకొని మీ యొక్క జ్ఞానమును, మీ యొక్క కృపను అయ్యా మేము పొందుకునే భాగ్యం మాకు దయచేయండి. మంచుకు తోడు, చెట్టునకు మంచు తోడున్నట్లు, తామర పుష్పము పెరిగి అభివృద్ధి పొందినట్లు, లెబానోను పర్వతము వలె మేము వేళ్ళు తన్నునట్లు అయ్యా ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యాన్ని మేము మీ సన్నిధానంలో పొందుకునే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాం. కనికరము గల మా తండ్రి, ప్రత్యేక సమయంలో అనారోగ్యంగా ఉన్న మా ప్రియబిడ్డల కుటుంబాలన్నిటినీ మీరు దర్శించండి ప్రభా. యేసయ్యా మీ గాయపడిన హస్తము చేత బిడ్డలను ముట్టి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యం, బలమును దయచేయమని వేడుకుంటున్నాం. కృంగిన వారిని లేవనెత్తండి, బలహీనులను బలపరచండి.
సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షలోమ్.